డిగ్రీ కాలేజ్ భూములు ఉంటాయో సుష్మందిరే కానీ అరోరా కాలేజ్కి సంబంధించిన కానీ మన స్టేడియమే కానీ అలాంటి అన్ని భూముల మీద రమణన్నపై ఎమ్మెల్యే గారిపై చేసిన ఆరోపణలు అవి అవాస్తవం. దానికోసం ఎవరైతే ఆరోపణ చేసిండో సందీప్ అనే వ్యక్తికి మన రమణన్న గారు ఎమ్మెల్యే గారు నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి రేపు ఇట్లా ఆరోపణ చేసినావు కదా, ఇట్లా ఆరోపణ చేసినావు, నువ్వు రా, రేపు వస్తే నేను ఒక్కరిని వస్తా, అధికారులు అందరూ వస్తారు, ఏదున్న పేపర్లు అన్నీ తీసుకురా, నేను ఏం ఆధారాలు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్క సంబంధించిన ఆఫీసర్లు వస్తారు. కాలేజ్ స్థలాలు ఒక్క ఇంచు కూడా ఎప్పుడు కూడా కబ్జాకు కానీ దేనికి కానీ గురి కావాలి అని విషయం ప్రతి ఒక్కరు తెలుసు. ఈ విషయంలో నిన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చేశారంటే రెచ్చగొట్టే విధానంలో రమణన్న గారు ఎప్పుడైతే ఒక్కలే వస్తా అన్నారు, వీళ్ళందరూ ప్రతి విలేజ్ ప్రతి కార్యకర్తలకు మీరందరూ తరలి రావాలని ఉత్కంఠ వాతావరణం క్రియేట్ చేశారు. రమణన్న సింగిల్గా వెళ్ళి మాట్లాడి దానికి సమస్య పరిష్కారం చేద్దాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేద్దామని అనుకుంటే వీళ్ళందరూ ప్రతి విలేజ్లో ప్రతి కార్యకర్తలు పిలిపించారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఇవాళ రెచ్చగొట్టే విధంగా క్యాంప్ ఆఫీస్లో డైరెక్ట్ పోసానిపేట మహేందర్ రెడ్డి తన కారుతో డైరెక్ట్ దూసుకోవడం జరిగింది. మన కార్యకర్తల మీద రమణన్న ఉండే నివాసంలో దాడి చేయడం ప్రయత్నం చేసిండు పోసానిపేట మహేందర్ రెడ్డి. ఈ విషయాన్ని ఆడ మన కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకొని అతన్ని తరిమి కొట్టారు.